తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా బలగాలను హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని ఆదివాసీలు సంచరించే ప్రదేశాల్లో అమర్చిన బూబీ ట్రాప్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చర్ల మండలంలోని పూసగుప్ప అటవీ ప్రాంతం మరియు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుగా గల ప్రాంతాలలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం స్పెషల్ పార్టీ, ఛత్తీస్గఢ్ పోలీసులు మరియు సిఆర్పిఎఫ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఏరియా డామినేషన్ ఆపరేషన్ లో పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని నిషేధిత సిపిఐ మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలు మరియు వారికి సంబంధించిన జంతువులు సంచరించే ప్రదేశాలలో అమర్చిన 70 బూబీ ట్రాప్స్ ను గుర్తించారు. మావోయిస్టులు గుంతలు తవ్వి ఏర్పాటు చేసిన 70 బూబీ ట్రాప్స్ నుంచి 4396 పదునైన ఇనుప కడ్డీలను తొలగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారి సాధ్వర్యంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలియజేశారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.